భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలో బాలికపై అత్యాచారం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి కొత్తగూడెం 2 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ గ్రామంలో మైనర్ బాలికతో స్నేహం పేరుతో నమ్మించి ముగ్గురు యువకులు అత్యాచారానికి పాల్పడినట్లుగా తెలుస్తోంది. బాలిక ప్రవర్తనలో మార్పును గమనించిన తల్లి ఆరా తీయగా ఆ విషయం బయటికి చెప్పింది. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు ముగ్గురు యువకులపై ఫోక్సో కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసుపై డీఎస్పీ ఆదినారాయణ విచారణ చేపట్టనున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ రజనీకాంత్ ఉన్నారు. రజనీకాంత్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం హెడ్ క్వార్టర్ అంటే కొత్తగూడెం పరిధిలోని కొత్తగూడెం 2 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక దారుణ ఘటన చోటు చేసుకుంది. కొత్తగూడెం 2వ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక గ్రామంలో మైనర్ బాలికతో ఓ వ్యక్తి అంటే ఓ యువకుడు స్నేహంగా మెదిలిన తర్వాత ఓ అంతరంగిక ప్రదేశానికి ఆ బాలికని తీసుకెళ్లి ముందస్తు ప్రణాళిక భాగంగా ఆ యువకుడు తన మరో ఇద్దరు స్నేహితులను కూడా ప్రాంతాన్ని రప్పించాడు. ఆ తర్వాత ముగ్గురు కలిసి అమ్మాయికి మాటలు చెప్పేసి ఆ అమ్మాయిపై ముగ్గురు అఘాయిత్యం చేశారు. ఈ ఘటన మాత్రానికి ఆలస్యంగా వెలుగు చూస్తుందని చెప్పవచ్చు. ఈ ఘటన కూడా పోలీసులు కూడా గోప్యత కూడా కొంత పాటిస్తున్నారని చెప్పవచ్చు. ఈ ఘటనకు సంబంధించి కూడా గడిచిన 4 రోజులు 3 రోజుల క్రితం ఈ ఘటన జరిగి ఉంటుంది. ఈ తర్వాత ఆ బాలిక ప్రవర్తనలో ఆ రోజు ఘటన జరిగిన తర్వాత తన స్నేహితులే ఇట్లా తనపై అగత్యాన్ని పాల్పడటంతో కొంత ముభావంగా ఉంటాం, ఇంట్లో తను చెప్పుకోలేని పరిస్థితుల్లో ఉంటాం, ఇంట్లో నుంచి స్కూల్ కానీ కళాశాలకు వెళ్లే పరిస్థితి లేకపోవడంతో తన బాలిక మాత్రం చాలా ఇబ్బందులు కూడా పడుతున్న పరిస్థితి ఉంది. పూర్తిస్థాయిలో కుటుంబ సభ్యులంతా ఆ బాలికను పూర్తిగా విచారించడంతో ఒకసారిగా దారుణ ఘటన సంబంధించి ఈ విషయాలను కూడా తను దూరంగా వెలిపిస్తూ కుటుంబ సభ్యులకు తల్లిదండ్రులకు చెప్పడంతో మాత్రానికి ఉటావుట్న ఆ బాలిక తల్లిదండ్రులు పోలీసులను కొత్తగూడెం 2 టౌన్ పోలీసులను ఆశ్రయించారు. 2 టౌన్ పోలీసులను ఆశ్రయించడంతో ముగ్గురు యువకులపై మాత్రానికి పోక్సో కేసు నమోదు చేశారు. పోక్సో కేసు నమోదు చేసి ఈ ఘటనకు సంబంధించి పూర్తిగా డీఎస్పీ ఆదినారాయణ పర్యవేక్షణలో మాత్రానికి పూర్తిగా పోక్సో కేసు పరిశీలన పూర్తిగా విచారణ చేపడుతున్న పరిస్థితి ఉంది. పూర్తిగా ఈ ఘటన వరుస ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. బాలికలపై మాత్రానికి అఘాయిత్యాలకు సంబంధించి కూడా ఖమ్మం జిల్లాలో మాత్రం గత మే నెలలో ఖమ్మం పట్టణంలో ఒక మైనర్ బాలికపై అత్యాచారం చేసి ఇంటిపై నుంచి తోసివేసిన ఘటనలో మాత్రానికి ఆ ఘటన ఇక మరొక ముందే ఖమ్మం జిల్లాలో మరో 2-3 ఘటనలు కూడా ఇటీవల కాలంలో కూడా చోటు చేసుకుందని చెప్పవచ్చు. ఒక పక్క పోలీస్ డిపార్ట్మెంట్ కనీసం అవేర్నెస్ చేపట్టకపోవటమే అన్ని కారణంగా ఉంటుంది. దాంతో పాటుగా ఐసీడీఎస్ అధికారులు, దాంతో పాటు విస్తృతంగా వివిధ శాఖలకు సంబంధించిన అధికారులు కూడా మైనర్ బాలికలు, చిన్నపిల్లలు ఎలా ప్రవర్తించాలి, ఎవరితో స్నేహంగా ఉండాలంటూ మాత్రానికి విషయానికి మాత్రానికి గ్రామాలలో మాత్రం ప్రజలతో పూర్తిగా అవేర్నెస్ లేకపోవటం వల్లనే బాలికలు కళాశాలలో కావచ్చు, పాఠశాలలో కూడా కావచ్చు, విద్యార్థులను స్నేహాలు చేయటం, స్నేహాల వల్ల తప్పుదోవ పట్టడం, వాళ్ళంతా కూడా చెప్పుడు మాటలకు యువకులు ఈ చెప్పే చెడు మాటలకు విని వాళ్ళ చేతుల్లో బలైపోతున్నారన్న ఘటన మాత్రం చోటు చేసుకున్నప్పుడు మాత్రం పక్క ప్రభుత్వం కూడా సీరియస్ గా వ్యవహరించకపోతే మాత్రం భవిష్యత్తులో విద్యార్థులు కావచ్చు, కళాశాలకు వెళ్లే విద్యార్థులు భయభ్రాంతులకు గురై ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్న ఘటనలు కూడా చేసుకుంటున్న విషయంపై కూడా పూర్తిగా కొత్తగూడెం 2 టౌన్ పోలీసులు డీఎస్పీ ఆదినారాయణ నేతృత్వంలో మాత్రం పర్యవేక్షణ కూడా పూర్తిగా కొనసాగుతుంది. విచారణ కూడా చేస్తున్నారు. ఒక పక్క ప్రజా సంఘాలు కూడా యువకులను మాత్రం పూర్తిగా శిక్షించాలంటూ మాత్రానికి డిమాండ్ చేస్తున్నారు. జమీమా, రజనీకాంత్. పంజాబ్ లో మళ్లీ కలకలం రేగుతోంది. ప్రధాని మోదీ పంజాబ్